నమస్తే, వెల్కమ్ టు NH మీడియా. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు. అటవీ దేవస్థానం భూములలో గోశాలల ఏర్పాటుకు కృషి చేస్తా. రాజమండ్రి ఆర్యపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ఉత్తర ద్వార ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ భారత్. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతమైంది. తెలుగు రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్. వైసీపీ అరాచకాలకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 41వ డివిజన్ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆదిరెడ్డి. రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి రైతు పక్షాన నిలుస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయం సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యాన పరిశోధన స్థానం, అలాగే కొవ్వూరు నందు డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు అరటి పరిశోధన కేంద్రంలో అరటి సంవత్సరం 2023-24 ముగింపు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులు, రైతు సోదరులు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీగా ఉన్నటువంటి జానకిరామ్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రైతులకి మరింత అవగాహన కల్పించడానికి, రైతులు ఎక్కడైతే ప్రధానంగా దృష్టి పెట్టేటువంటి ఉద్యానవన పంటలు ఉన్నాయో వాటికి సంబంధించి మరింత అండదండలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఒక సంవత్సరానికి ఒక థీమ్, సంవత్సరం పొడుగునా ఏదైతే అనౌన్స్ చేస్తారో ఉద్యానవన పంటకు సంబంధించి దాని మీద అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేయడం, రైతులకు సూచనలు సలహాలు తీసుకోవడం, రైతులకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడం, వాటన్నిటిని పుస్తక రూపంలో రైతులకు అందజేయడం అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంగా మొదట కొబ్బరి మీద చేశారు, సత్ఫలితాలను ఇచ్చింది. రెండోసారి నిమ్మ మీద చేశారు, అది కూడా రైతులకు ఉపయోగకరంగా ఉంది అనేటువంటి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఈరోజు బనానా మీద, అరటి మీద ఈరోజు పరిశోధనల సంవత్సర కాలం పాటు చేసి ఈరోజు ఆ ముగింపు సమావేశాన్ని ఇక్కడ మనందరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే సాధారణంగా ఏదైనా ఒక పంటకు సంబంధించి మనం చూస్తే దానికి సంబంధించినటువంటి పండ్లు ఉపయోగపడతాయి, ఆ పండ్లని అమ్ముకుంటాం. కానీ అరటి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక విశిష్టమైనటువంటి ఉన్నటువంటి పండ్లు ఉపయోగపడతాయి, శుభకార్యానికి అరటి పిలకలు ఉపయోగపడతాయి, భోజనం చేయడానికి అరటి ఆకులు ఉపయోగపడతాయి. అన్ని రకాలైనటువంటి భాగాలను కూడా ఉపయోగించుకోగలిగేటువంటి, వినియోగించుకోగలిగేటువంటి విశిష్టమైనటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రాజానగరం శాసనసభ్యులు జకంపూడి రాజా పేర్కొన్నారు. శనివారం నాడు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయానికి చేరుకున్న రాజానగరం శాసనసభ్యులు జకంపూడి రాజాకు ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత, అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భారతరాం విజ్ఞప్తి చేశారు. శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నగరంలోని ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ మరియు ఆశ్రమంలో ఉత్తర ద్వార ప్రవేశ కార్యక్రమాన్ని ఎంపీ భారత్ మోనా దంపతులచే ప్రారంభింపజేశారు. శ్రీకృష్ణ చైతన్య మిషన్ నిర్వాహకులు ఎంపీ దంపతులచే ప్రత్యేక పూజలు చేయించారు. పండితులు వేదాశీస్సులు అందజేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో ప్రసిద్ధగాంచిన ఈ కృష్ణ మందిరం, మరి పెద్ద గురువు గారు
పరమపదం పొంది సుమారుగా 500 సంవత్సరాలు క్రితమని మరి తెలియపరుస్తూ ఉన్నారు. ఇస్కాన్ స్థాపకులు ఇద్దరు పెద్ద గురువులు ఉంటే ఒక ఆయన ఫారిన్ కంట్రీస్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇస్కాన్ టెంపుల్స్ చేశారు. మరి ఇండియాలో భారతదేశంలో పెద్ద గురువు గారు చేశారని మరి పెద్దలందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా మా యొక్క పూర్వజన్మ సుకృతం ఈరోజు ఉత్తర ద్వారంలోంచి అడుగు పెట్టడం, ఈ కృష్ణ మందిరంలోకి ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మరి ఈ టెంపుల్తో పాటు ఎంతో మంది భక్తులు, వేల సంఖ్యలో ఈ కృష్ణ మందిరానికి సంబంధించి భక్తులు ఉన్నారు. మరి పెద్దలు గోకుల్ టీవీఎస్ అధినేత వారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం కానీ లేకపోతే కృష్ణుడి యొక్క సేవలు చేసే ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకి కూడా మరి ఇక్కడ దీనికి ఆనుకునే గోశాల. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావడంతో తాడేపల్లి ప్యాలెస్కు వణుకు పుట్టి పాదయాత్రను అవహేళన చేయాలని ఆ పార్టీ నాయకులకు డైరెక్షన్లు ఇస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు కేఎస్ జవహర్ విమర్శించారు. లోకేష్ పాదయాత్రలో అన్ని వర్గాలను కలుసుకుని వారి సమస్యలపై రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాచరణ చేయడానికి సిద్ధం చేశారన్నారు. పేరుని కోపం ఎవరి మీద? ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని మాత్రం టార్గెట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలుసని టార్గెట్ చేస్తాడో పేరుని అని చెప్పాలి. దాంతోపాటుగా వాడు వీడు అనేవి సంబోధించేటటువంటి విధానం అనేది సరైనది కాదు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు కాదు, వ్యవస్థ మీద విమర్శ చేయాలి, పార్టీల మీద విమర్శ చేయాలి, సిద్ధాంతాల మీద విమర్శ చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు కూడా ఎటువంటి ఇది లేదు. వాళ్ళని ఈరోజు ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు క్యారెక్టర్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా బేరీజ్ వేసుకుంటారు. వాళ్ళ క్యారెక్టర్ గురించి నేను మాట్లాడను, కానీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత, ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు లోపల ఏదన్నా ఉంది, కానీ బయటకు వచ్చిన తర్వాత నీ జీవితం కూడా అందరిది. కానీ విలువలు లేని జీవితాన్ని గడిపిస్తూ వాళ్ళు విలువల గురించి మాట్లాడడం అనేది చాలా సహజంగా ఉంది. ఈరోజు యువగళం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వరప్రసాద్ శిరోమణనం దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన దగ్గర నుంచి, అదేవిధంగా మహిళల మీద అత్యాచారాలు చేసిన దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ గో ఇష్యూ, అదేవిధంగా ఇలాంటి శ్రీకాంత్ విషయం, ఇలాంటి విషయాలన్నిటికి కూడా భరోసా కల్పిస్తూ కోడికత్తి సీనుకు కూడా ఈరోజు భరోసా కావాల్సి వచ్చింది. ఆ యువగళంలో దళిత గళం వినిపించడం, అదేవిధంగా రైతు గళం వినిపించడం, బీసీ గళం వినిపించడం, అన్ని వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక భరోసాని కల్పిస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సుపరిపాలన అందించబోతా ఉన్నాం, మహిళలకు ఏ విధమైన రక్షణ కల్పించబోతా ఉన్నాం, దళితులకు ఏ విధంగా అండగా ఉన్నాం, అదేవిధంగా అనేక అంశాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుని నాయకులు రాబోయే 100 రోజుల్లో ఎటువంటి మార్పులు చేయబోతున్నాం, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఏమేం చేస్తున్నాం అనేది ఈ నవశకం అనే కార్యక్రమం తీసుకోవడం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి అధికార వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక 41వ డివిజన్లో జనసేన పార్టీ వారితో కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నినదిస్తున్న వై నాట్ 175 అనేది మేకపోతు గాంభీర్యం వంటిదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. వైకాపాను ప్రజలు చీదరించుకుంటున్న నేపథ్యంలో ఏం చేయాలనే తోచని పరిస్థితిలో ఉన్న వైకాపా ఈ నినాదాన్ని తీసుకొచ్చి ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. స్థానిక గాంధీపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. ఒట్టుడు ఇంతై అంతై ఎంతో ఎత్తుకు పెరిగినట్టుగానే జనవరి 27న మొదలైన నారా యువగళం ప్రభుత్వ దమనకాండాన్ని ఎదుర్కొని అనేక యువతీ యువకుల యొక్క సహకారంతో 253 రోజుల దాకా ప్రయాణించి విజయవంతంగా మన 20వ తారీఖున విశాఖపట్నంలో బ్రహ్మాండమైన బహిరంగ సభ ద్వారా ముగిసింది.
దీనికి సహకరించిన నాయకులకి, వాలంటీర్లకి, ప్రజలకి మేము ధన్యవాదాలు చెబుతున్నాం. తప్పుడు కేసుల్లో పెట్టి చంద్రబాబు గారిని జైలుకు పంపించిన మొక్కవోని ధైర్యంతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారికి చెప్పిన మద్దతు ఇచ్చిన ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. ఒక నీతివంతమైన పరిపాలన ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడపడంలో విశేష కృషి చేసి ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి పొందాలని నడిపిన చంద్రబాబు గారిని ఏదో రకంగా తప్పుడు కేసుల్లో ఇరికించాలని, తద్వారా నారా లోకేష్ గారిని యువగడాన్ని కూడా నిరోధించాలన్న ప్రయత్నం. కానీ అన్ని ప్రయత్నాలు పెట్టుకుంటున్నాయి. సత్యం జయిస్తుంది, సత్యమేవ జయితే. కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు, అందరిని ఎల్లకాలం మోసం చేయలేదు. ఈ ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణ, ఏ ఒక్క ఆరోపణ సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా పిల్లి మొగ్గలేస్తా ఉన్నాడు. తన నిజ స్వరూపం ఇవాళ బహిర్గతం అయిపోయింది. లోకేష్ గారి పాదయాత్రలో ఎన్నో సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, వివిధ వృత్తుల వారు, జాతుల వారు సమాజంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి నారా లోకేష్ గారికి చెప్పారు. యువకుడు, ఒక అనుభవజ్ఞ నేతలాగానే ఆయన అన్ని సమస్యల్ని పరిష్కారం కనుకుంటూ ముందుకు వచ్చారు. ప్రజల మధ్యనే ఉండి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుంటూ అక్కడికక్కడే సరైన నిర్ణయాలు వెలుగుచ్చుతూ చేయగలిగి చెబుతూ చేయలేని ఎలా పరిశీలించాలో వాళ్ళకి తెలియజేస్తూ ముందుకు సాగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక యువకుడిగా ఇంత సుదీర్ఘమైన పాదయాత్రని నిర్విఘ్నంగా కొనసాగించడం. విఘ్నం కలిగించింది ఈ ప్రభుత్వం. అయినా కూడా 53 రోజులు ఆగి మళ్ళా మొదలై తుదికట్ట సాగలే. 4,000 కిలోమీటర్లు 400 రోజులు అనే జయం కొంత ఆపబడింది. ఎందుకంటే ఎన్నికలు ముందుకు వస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా రాత్రులు పడిపోతున్నారు, తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి అని. కాబట్టి తపన పడుతున్నాడు కనుక మేము కూడా సన్నద్ధం కావడం కోసం దాన్ని విశాఖపట్నం తోటి విజయనగరం వరకు కూడా కొనసాగించడం జరిగింది. విజయవంతమైంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో వేడుకుపడతాము. ప్యాంట్లు ఎప్పుడో చెప్పా, ప్యాంట్లు తడిచిపోతా ఉన్నాం. ఎన్ని ప్యాంట్లు వచ్చినా కూడా సారిపోవట్లే. ఆయన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియట్లా. ఇవాళ కొండ మార్పిడి చేసినట్టుగా మార్పిడి చేస్తా ఉన్నాడు. పాపం చదరంగంలో పాములు కదిలించినట్టు కదిలిస్తా ఉన్నాడు. ఆ చదరంగంలో పరమపద సోపానంలో పైదాకా వెళ్ళి పెద్ద పాము నోట్లో పడ్డట్టే జగన్మోహన్ రెడ్డే పడాలి ముందు. ఆ పెద్ద పాము జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వీళ్ళంతా పిల్లకాదు, ఏదేదో తప్పులు చేశారు, అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కనుక వీళ్ళని అక్కడ మారుస్తున్నా ఇక్కడ మారుస్తున్నట్టే. అసలు ధ్యేయం ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రమే, వీళ్ళందరూ కాదు. వీళ్ళకి ఇంటర్వ్యూ లేవు, అభివృద్ధి లేదు, స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశాడు. అసలు దోషి జగన్మోహన్ రెడ్డి. రేపు ప్రజలు నిర్ణయించబోతుంది ఈ జగన్. స్థానిక కృష్ణారావుపేట పద్మశాలి రామాలయంలో పద్మశాలి రామాలయ కమిటీ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక మహిళలు అందరూ సేవ మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు సీతారాములను దర్శించుకున్నారు. తంగేటి నాగేశ్వరరావు, రాపర్తి శ్రీనివాస్, బతుల నరసింహమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహిళలు రాపర్తి నాగలక్ష్మి, తీడ పద్మ, నూకలక్ష్మి, రత్నం, నారాయణమ్మ, శ్రీదేవి, ఈశ్వరి, సూర్యుడమ్మ, సత్యవతి, రాజశ్రీ సేవా కార్యక్రమాలు నిర్వర్తించారు. వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బొజ్జ సత్యబాబు భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమంలో జేసీఎస్ రూరల్ ఇన్ఛార్జ్ కొప్పినేడి ప్రసాద్ బాబు, కృష్ణారెడ్డి, వంశీ, రామకృష్ణ, నాగేశ్వరరావు, అనుసూరి, రమణ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి రామాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీగా పూజలు చేసామండి. సాయంకాలం భజన కార్యక్రమం కూడా ఉంది. ఈ భజన కార్యక్రమాన్ని బొజ్జ సత్యబాబు గారు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు గారు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. అలాగే బత్తుల నరసింహమూర్తి గారు, తర్వాత తంగేటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయండి. అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందిస్తున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు రాపర్తి నాగలక్ష్మి అండి. నేను కన్వీనర్ని, వైఎస్ఆర్సీపీ కన్వీనర్.
స్థానిక జిల్లా కోర్టులో ఉన్న బార్ అసోసియేషన్ ఆఫీసులో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ప్రముఖ న్యాయవాది సునీల్ రచించిన పుస్తకాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల సుబ్బారావు, సునీల్, పలువురు న్యాయవాదులు, ప్లీడర్, గుమాస్తాలు పాల్గొన్నారు. ఈ రోజు రాజమండ్రి బార్ అసోసియేషన్ ఐడియా వాళ్ళ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు రాజమండ్రి బార్ అసోసియేషన్ లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బార్ అసోసియేషన్ లో సర్వమతాల సమానత్వం ఈ నిదర్శనం రాజమండ్రి బార్ అసోసియేషన్. అంతేకాకుండా క్రిస్మస్ అనేది అనేక సంవత్సరాలుగా ఈ రాజమండ్రి బార్ అసోసియేషన్ లో న్యాయమూర్తుల సమక్షంలో అలానే వివిధ పాస్టర్ల యొక్క సందేశాలను బేస్ చేసుకొని రాజమండ్రి బార్ అసోసియేషన్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే మత సామరస్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత సామరస్యాన్ని రాజ్యాంగంలో ప్రబోధించాడో ఆ ప్రబోధన ప్రకారం ఈ రోజున భారతదేశంలో భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతుల నుండి భారతదేశంలో అందరం కలిసిమెలిసిగా ఉండే పరిస్థితి ఉద్భవించింది. అందులో భాగంగానే ఏదైతే క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ అనేక మంది సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అన్ని మతాలు, సర్వమతాల సారాంశం ఒకటే. అన్ని మతాలు కూడా చెప్పేది ఏంటంటే పరులకు సాయపడండి, ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి, నిజాయితీగా జీవించండి, నీతితో నిబద్ధతతో నిలబడండి అని చెప్తున్నాయి. కాబట్టి సర్వ మతాలను నమ్మే వాళ్ళందరూ కూడా ఈ రోజున అది కనుక ఆచరణలో పెడితే డెఫినెట్ గా ఈ దేశం సుఖ సౌభాగ్యాలతో, శాంతి భద్రతలతో ప్రజాస్వామిక వ్యవస్థ మనుగడ కొనసాగిస్తుంది. ఈ రోజు ఏదేమైనప్పుడు కూడాను రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఈ రోజు క్రిస్మస్ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. క్రిస్మస్ ఏదైతే క్రైస్తు ఏదైతే చెప్పినాడో ఆ యొక్క సూత్రాలని, ఆ యొక్క భావాలని, ఆయన త్యాగాన్ని ఈ రోజున మనం ముందుకు తీసుకెళ్లి ఆచరించినప్పుడే మనం నిజంగా యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఆ దిశలో ప్రజలందరూ రావాలని చెప్పేసి మరొక్కసారి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, అలానే రాజమండ్రి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ పచ్చ మీడియా మెప్పు కోసమే కొందరు న్యాయవాదులు భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి PVVBS రాజు మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్ఫేర్ స్టాంప్ 20 రూపాయలకు పెంచినప్పుడు 41A వ్యతిరేకంగా తాము ఆందోళనకు దిగినప్పుడు ఈ న్యాయవాదులంతా ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకువస్తే టీడీపీకి, ఆ పార్టీ అనుకూల పచ్చ మీడియా కోసం ఈ న్యాయవాదులు నిరసన దీక్ష చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. న్యాయవాదులపై దాడులు అరికట్టాలని తాము ఆందోళనకు దిగితే మానవ హక్కుల సంఘ నాయకులు, సోకాల్డ్ న్యాయవాదులు ఆ రోజున పత్తా లేకుండా పోయారని రాజు విమర్శించారు. వీరి ఆందోళన వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ఈరోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో ఉన్న న్యాయవాదులు ఇప్పుడు ఏదైతే చట్టం పెట్టారో, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 27/23 జీవో నెంబర్ 512, ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు. ఆ బిల్లు రూపకల్పన చేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద చట్టం తయారు చేసి జీవోని కూడా రిలీజ్ చేశారు. దాని మీద విధి విధానాలకు కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ ఇమ్మని చెప్పారు. కానీ ఇప్పుడున్న న్యాయవాదులు ఏపీ వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో విధులకు గైరాజరవుతూ వివిధ రూపాల్లో కొన్ని చర్యలు చేస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఇప్పుడు ఈ రణరంగంలోకి దూకారో ఈ సంబంధిత న్యాయవాదులు కొంతమంది TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతులకి వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళ స్క్రిప్టుల కోసం మీరు ధర్నాలు, రాస్తారోకాలు చేయటం లేదా అని అడుగుతా ఉన్నా. మీరు ఏదైతే ఏపీ బార్ కౌన్సిల్ వారు 20 రూపాయల వెల్ఫేర్ స్టాంప్ ప్రవేశపెట్టారో ఆ రోజుని ఇదే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుంటే మీరు ఏమయ్యారయ్యా నేను అడుగుతా ఉన్నా. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ప్రజల మీద ప్రేమ వచ్చింది అని అడుగుతా ఉన్నా.
అప్పుడు న్యాయవాదుల మీద కానీ న్యాయమూర్తుల మీద కానీ కక్షిదారుల మీద కానీ పురాణాల ప్రకారం శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భంగా వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడం జరుగుతుందని, ఈ పరమ పవిత్రమైన రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారని, ఆ నేపథ్యంలో భక్తులు ఎక్కువ మంది స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. పలు ఆలయాల్లో కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు. అటవీ దేవస్థాన భూములలో గోశాలల ఏర్పాటుకు కృషి చేస్తా. రాజమండ్రి ఆర్యపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ఉత్తర ద్వార ప్రారంభోత్సవ సందర్భంగా ఎంపీ భారత్. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతమైంది. టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్. వైసీపీ అరాచకాలకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 41వ డివిజన్ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆదిరెడ్డి. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.